లార్డ్, అందరికి వందనాలు. మరి ప్రాస్పరిటీ గాస్పల్, మరి దేవుడు చెప్పిన గాస్పల్, ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉందండి. ప్రాస్పరిటీ గాస్పల్ అనేది కొన్ని దశాబ్దాలుగా చాలా మంది దీన్ని స్ప్రెడ్ చేయడం వల్ల యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరికి సరిగ్గా అర్థం కాలేదు. అసలు ప్రాస్పరిటీ గాస్పల్ ఏం చెప్తారంటే, ఆ యేసు ప్రభుని నమ్ముకోండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, మీకు పెళ్ళి అవుతుంది, ఉద్యోగం వస్తుంది, వ్యాపారంలో కలిసి వస్తుంది, అభివృద్ధి చెందుతారు, 0 నుంచి కోటీశ్వర్లు అవుతారు, లక్షాధికారులు అవుతారు అని చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మరి ఇలాంటి అనేక రకాల సమస్యల నుంచి విడుదల పొందుతారని చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాస్పరిటీ గాస్పల్ కింద వస్తాయి అన్నమాట. ఇప్పుడు కూడా అది సువార్త కాదండి ఇది. కానీ ఇలా చెప్పినప్పుడు సపోజ్ ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1000 మంది 1000 మందికి సువార్త ఈ ప్రాస్పరిటీ గాస్పల్ చెప్పినప్పుడు